ప్రభునామానికి స్తోత్రాలు. నన్ను ప్రోత్సహించి ఈ సమయమును నాకు ఇచ్చినందుకు లూథరన్ దేవాలయము మంగళగిరి పాస్టర్ రెవరెండ్ ప్రసాద్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. సంఘమునకు, సంఘ పెద్దలకు మరియు సంఘమునకు కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహా గొప్ప దేవ, మహిమాన్వితుడా, మీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి దేవ, ఈ సమయమున నాయన మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారయ్యా ప్రభువా. మరి మంచి వాక్కులను వినిపించడానికి మీరే సహాయం చేసి మీ ఆత్మను నా మీద కుమ్మరించండి తండ్రి. ఆ వాక్యము విని మేము మమ్మలను సిద్ధపరచుకోవడానికి అనుగ్రహించమని, మీ దీవెనలతో నింపమని త్వరలో రానైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి యెహోవా దేవుడు లోకాన్ని సృష్టించాడు. లోకాన్ని సృష్టించి అంతటిని తన నోటి వాక్కుతో కలుగునుగాక అని అన్నప్పుడు సృష్టి అంతయు సృష్టించబడింది. మరి మానవునైతే తన ఇష్టంగా తన స్వహస్తాలతో మరి దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి మరి తనలోకి జీవాయువును ఓదగ నరుడు జీవాత్మ ఆయను. మరి తన స్వహస్తాలతో మానవుని సృష్టించుకున్నాడు. దేనికి? దేవుని సృష్టించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మరి దేవుడు మనలను సృష్టించాడన్నమాట. మరి మనమైతే దేవునిని ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా? మరి దేవుడు లోకాన్ని సృష్టించక మునుపు పరలోకమందున్నప్పుడు మరి దేవుడు ప్రధాన దూతలు ఉన్నారు. మరి ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ దేవుని తరువాత పెద్దగా వ్యవహరిస్తూ ఉండేది. మరి ఆమెలోకి గర్వం వచ్చింది. నాకంటే దేవుడు కొంచెం పెద్దగా ఉన్నాడు అంతే, నాకు దేవునికి ఏమి తేడా లేదు అనేటటువంటి మనస్సు కలిగినప్పుడు దేవుడు అది గ్రహించి ఆ దూతను భూలోకానికి త్రోసివేస్తాడు, పాతాళానికి త్రోసివేస్తాడు. అప్పుడు ఆ దూత దేవుడితో సవాల్ చేస్తుంది. నీవు నిలబెట్టు, నేను పడగొడతాను అని చెప్పేసి సవాల్ చేసి మరి ఆ దూత దేవునికి వ్యతిరేకంగా తను బయటకు వచ్చేసింది. మరి ఇప్పుడు ఒక చర్చి ఉందనుకోండి, చర్చిలో ఇరు పక్షాలు ఉంటాయి కదా, ఇరు పక్షాల మనుషులు ఉంటారు. అలాగే మరి దేవుని వైపు ఉన్న పరిశుద్ధులు, పరిశుద్ధ దూతలు అంతా దేవుని వైపు ఉన్నారు. మరి లూసిఫర్ కూడా ఒక దూత కదా, మరి తన వైపు కూడా కొంతమంది దూతలు ఉన్నారు. మరి వారు తన వైపు వచ్చేసి మరి లోకాన్ని చెడగొట్టడానికి, మానవులను పాపంలోనికి దించడానికి, మానవుల హృదయాలు మార్చడానికి, మానవులను నాశనం చేసి మరి నరకానికి తీసుకువెళ్ళడానికి లూసిఫర్ దూత తయారైందనమాట. ఆ సమయంలో మరి యెహోవా దేవుడు అనేక మందిని ఈ లోకంలోనికి, మానవులను ఈ దుష్టత్వం నుండి, ఈ సాతాను నుండి రక్షించడం కొరకు అనేక మంది ప్రవక్తలను, మరి యాజకులను పంపించారు. అనేక మంది భక్తులు వచ్చి లోకంలో మరి అనేక విధాలుగా బోధించినప్పటికీ ఈ లోకము మాట వినలేదు, లోకము మారలేదు. కనుక మరి దేవాతి దేవుడు తన స్వకుమారుని, తన అద్వితీయ కుమారుని, సొంత రక్షకు తన కుమారుని మరి ఈ లోకానికి పంపించి ఈ లోకంలో ఉన్న మనుషులను రక్షించుట కొరకు మరి దేవుడు పంపించినప్పుడు మరి దేవాతి దేవుడు మరి ఈ లోకమునకు పసిబాలుని రూపంలో యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి మరి అనేక విధాలుగా బోధించి మరి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి మానవులను రక్షించడం కొరకు ఆయన అనేక విధాలుగా మరి ఆయన తన పరిశుద్ధ ఆత్మను మన మీద పంపించడానికి, మనకు తోడుగా ఉంచడానికి ఆయన ప్రయత్నించారు ప్రభువు. అప్పటికీ మా ప్రభువు మాట కూడా విననప్పుడు ఆయన మరి తన యవ్వన రక్తాన్ని మరి సిలువపై మరణించి తన రక్తాన్ని కార్చి మనలను ఆ రక్తంలో కడుక్కొని మీరు శుద్ధులు కండి అని చెప్పేసి తన యవ్వన రక్తాన్ని చిందించి ఆయన వెళ్ళిపోతూ మనకు పరిశుద్ధాత్మను ఆదరణగా ఇచ్చి వెళ్ళారన్నమాట. మరి ఇప్పుడు ఈ సమయంలో కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనమును గురించి చెప్పుకుందాము.
విరిగి నలిగిన హృదయం గారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. మొట్టమొదట మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మరి అప్పుడు మరి ఈయనే మన రక్షకుడు, ఈయనే మనలను రక్షించడానికి వచ్చినటువంటి మహానుభావుడు, మహా గొప్ప దేవుడు అని చెప్పేసి మనకు దేవుని యందు విశ్వాసము కలుగుతుంది. మరి వాక్యం సెలవుస్తుంది. మరి దేవుడు అక్కడే పైన ఆకాశం అందే కానీ, క్రింద నేల అందే కానీ, నేల క్రింద ఉన్న కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ మరి యేసు నామంలో రక్షణ తప్ప మరి ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు. యేసు నామంలోనే రక్షణ అన్నమాట. మరి విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. మరి మనము మొట్టమొదట మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలండి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ విధంగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకుంటే ఎంత మంచి అంటే మంత్రాలు తంత్రాలు పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మన హృదయము శుద్ధి కాదు. ఒక్క దేవుని దగ్గర మాత్రమే మన హృదయము శుద్ధి అవుతుంది. మరి మనము దేవుని పాద సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను పాపిని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు దేవా, నన్ను రక్షించే దేవుడు నీవే నాయన అని చెప్పేసి మనం ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మనకు ఆసన్నుడు, దగ్గరగా ఉంటాడన్నమాట. మనం ఎప్పుడైతే దేవునిని వేడుకుంటూ ఉంటామో, దేవునిని ఆరాధిస్తూ ఉంటామో, దేవునిని మరి సేవిస్తూ ఉంటామో అటువంటి వారి దగ్గరకు దేవుడు వస్తాడన్నమాట. మరి ఇప్పుడు మనకు ఇంట్లో ఏదో ఆపద కలిగింది, పాస్టర్ గారిని అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఈ సమస్య ఉంది అని మన పాస్టర్ గారిని పిలిస్తేనే పాస్టర్ గారు వస్తారు కదా, లేకుంటే పాస్టర్ గారికి తెలియదు, పాస్టర్ గారు రారు. ఆ విధంగానే మనం కూడా దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన పాద సన్నిధిలో మరి మనము నేను పాపిని దేవా, నన్ను క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా అని చెప్పేసి ఆయనను వేడుకుంటూ ఆయన మనకు దగ్గరగా ఉంటాడు, మనం మొర ఆలకిస్తాడన్నమాట. మరి ఆయనను ప్రేమించే వారినే దేవుడు కూడా ప్రేమిస్తూ ఉంటాడు. మరి కీర్తనలు 51:17 చూసినట్లయితే, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మరి దేవా నేను పాపిని, విరిగి నలిగిన మనసు దేవుడు అలక్ష్యం చేయడం అన్నమాట. మరి గర్వంతోనో అహంకారంతోనో మరి ఈ లోకపు మరి పాపాలతోనో నేను గొప్పవాడిని, నేను ఉద్యోగస్తుని, నాకు ఎంత జీతము అని చెప్పేసి అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. మరి ఆ ధనాన్ని చూసి బలాన్ని చూసుకుని మరి గర్వించే వాళ్ళు ఉంటారు. మరి బలాలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవండి. విరిగి నలిగిన మనసుతో, వినయ మనసుతో మనం ఎప్పుడైతే దేవుని వేడుకుంటామో అప్పుడు మరి దేవుడు మన మొర ఆలకిస్తాడనమాట. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. నువ్వు గొప్ప గొప్ప కానుకలు మరి నువ్వు బంగారం తీసుకెళ్ళి దేవుడికి అర్పించగాక దేవుడు ఇష్టపడడు. మరి మందిరంలో ఆ రోజు కానుక వేసే వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి అందరూ తనకు ఉన్న దానిలో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి వేశారు. ఒక పేద విధవరాలైతే మరి తనకున్న మొత్తం 2 కాసులు తీసుకొచ్చి మరి కానుక పెట్టెలో వేసినప్పుడు మరి యెహోవా దేవుడు అన్నాడు అనమాట. మరి చూడు, ఈ పేదరాలు తనకు ఉన్నత మొత్తము సమర్పించింది అని చెప్పేసి మరి మనము ఇచ్చే విషయంలో కూడా మంచి మనసు కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చేటప్పుడు సణుక్కుంటునో గొడుక్కుంటునో ఇస్తే దేవుడు ఆ కానుకను అంగీకరించడు. మనస్ఫూర్తిగా మరి దేవా అయ్యా నువ్వు నాకు ఇచ్చావు, నాకు ఇచ్చినదే నీకు ఇస్తున్నానయ్యా. మరి దేవుడు మనకిస్తేనే మనకు ధనధాన్యాలు, మరి మేడ మిద్దెలు, ఉద్యోగాలు ఇవన్నీ మరి మనకు ఎక్కడి నుండి వచ్చాయండి? మరి మనము కానుకల పాట పాడతాము, నీవిచ్చు కానుకలు నీవే, నీకిచ్చు కానుకలు నీవే మాకు ఇచ్చితివి. మరి మనకిచ్చినదే, యేసయ్య మనకిచ్చినదే, దేవుడు మనకు అనుగ్రహించినదే మరలా మనం దేవునికి అర్పిస్తూ ఉన్నాం అన్నమాట. మరి అటువంటి అర్పణలు నువ్వు ఎన్ని అర్పణలు అర్పించు, కానీ విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. మరి విరిగి నలిగిన హృదయంలో దేవుడు అలక్ష్యము చేయడు, దేవుడు అశ్రద్ధ చేయడు. దేవుడు మాట వినకుండా ఉండే దేవుడు కాదు, మన మొర ఆలకించే దేవుడు, వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మరి అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ బిడ్డలను నేను రక్షిస్తాను, నీ బిడ్డలకు నేను స్వాస్థ్యం ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేసిన దేవుడు. మరి ఆ విధంగానే ఆయన బిడ్డలకు రక్షించాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కానీ మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు మన దేవుడు. కనుక
మరి దేవుని దగ్గర వినయ మనసుతోటి, మరి విరిగినలిగిన మనసుతోటి మనము దేవునిని వేడుకోవాలి. మనము ఎంత పాపినైనా దేవుడు రక్షిస్తాడన్నమాట. నేను పాపడే, అమ్మో నేను ఇన్ని పాపాలు చేశాను, నేను ఇన్ని దొంగతనాలు చేశాను అని చెప్పేసి మనము అనుకోకూడదు. ప్రభా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పేసి మనం ఆయన పాదాల దగ్గర వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా క్షమిస్తాడన్నమాట. మరి హృదయము అతి ఘోరమైన వ్యాధి కలది. మరి ఆ వ్యాధిని ఆ వ్యాధికి మందు దేవుని వాక్యము, దేవుని సన్నిధానమే. కనుక మరి దేవుని సన్నిధిలో మనము దేవునిని వేడుకునే వారంగా, దేవునిని ప్రార్థించి క్షమాపణ పొందుకునే వారంగా ఉండాలన్నమాట. మరి ఒక పాపి ఈ లోకంలో పశ్చాత్తాపడితే మరి పరమందు దూతలు అనేక మంది సంతోషిస్తారన్నమాట. పాపి పశ్చాత్తాపడా పరమందలి దూతల బూరపడా, పాపి పశ్చాత్తాపడా పరమందలి దూతల బూరపడా, సంతసంబునాయన్ ఇంత పాటలు ఎంతగానో పాడే దినం, సంతసంబున వింత పాటలు ఎంతగానో పాడే దినం. ఈ దినం అనుకూలపు సమయం, అన్నింటిలో మధురం దేవుడిచ్చేటి ఈ సమయం. ఈ దినం మరి మనము ఇక్కడ ఒక్క పాపి పశ్చాత్తాపడితే పరమందలి అనేక దూతలు సంతోషిస్తాయన్నమాట. మరి ఆ విధంగా మనము మరి మన పశ్చాత్తాపంతో మనము దేవుని పాద సన్నిధిని వేడుకొని ఆయన ఆ చెంతకు చేరాలని వాక్యము సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 15:17 చూసినైతే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలీలు అన్నము సమృద్ధిగా ఉన్నది, కూలీలకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని చెప్పేసి ఎవరో అన్నారండి? తప్పిపోయిన కుమారుడు. మరి తప్పిపోయిన కుమారుడు, తన తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడైతే మంచి కుమారుడు, తండ్రిని కనిపెట్టుకొని ఉంటూ తండ్రి అవసరాలు తీరుస్తూ తండ్రిని హత్తుకొని తండ్రి దగ్గరే ఉన్నాడు. మరి ఈ 2వ కుమారుడైతే ఏం చేశాడు? నాయనా నా ఆస్తిని నాకు ఇచ్చేసాయి, నా ఆస్తిని నాకు పంచిపెట్టు అని చెప్పేసి తండ్రిని అడిగినప్పుడు, తండ్రి ఎందుకురా, నీకు ఎందుకు ఇవ్వాలి నేను అని చెప్పేసి సర్లేదు, తన ఆస్తిని తనకు ఇచ్చేసేసాడు అన్నమాట. తన ఆస్తిని తీసుకొని మరి తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. మరి మనము కూడా ఈ లోకం అనే ఆశలతో, ఈ లోక భోగాలతో కొట్టుబిట్టాడుతూ మరి మా తండ్రి, మనలను సృష్టించిన తండ్రికి దూరమైపోతూ ఉన్నాము. ఎంత దూరం అవుతున్నాము? నరకానికి వెళ్ళేంత దూరంగా మనలను సైతానుడు తీసుకెళ్తున్నాడు అన్నమాట. మరి సాతాను మాట విని మరి ఈ కుమారుడు కూడా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. స్నేహితులు ఉన్నారు, అబ్బో ఇక ఆడింది ఆట, పాడింది పాట, ఇక ఆయన అనుభవిస్తూ ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఎంతో జలసా చేస్తూ ఉన్నాడు. మరి స్నేహితులు కూడా అతనితో పాటు ఉన్నారు. మరి అందరు కలిసి ఎంతో ఎంజాయ్ చేశారన్నమాట. మరి ఎంతవరకు ఉంటుందండి ఆస్తి? కొన్నంత ఆస్తి అయినా సరే కూర్చొని తింటే కరిగిపోతుంది అనే సామెత ఉంటుంది. ఆ విధంగా మరి తీసుకెళ్ళిన ఆస్తితో ఆయన జలసాలు చేసి మరి సుఖభోగాలను అనుభవిస్తూ ఉండగా మరి ఆస్తి నెమ్మదిగా తరిగిపోతూ ఉంది. ఆస్తి ఎప్పుడైతే నెమ్మదిగా తరిగిపోతూ ఉంటుందో స్నేహితులు కూడా దూరం అవుతూ ఉన్నారు. సామెత ఉంది, అదేంటి, బెల్లము దగ్గరే చీమలు పడతాయని. మరి మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడే మరి మనుషులు మన దగ్గరకు వస్తూ ఉంటాం. మనం ఆ ధనధాన్యాలతో తూగుతూ ఉన్నప్పుడు మరి బంధువులు వస్తారు, మరి అందరూ మన దగ్గరకు వస్తారు. లేనిపోయిన వారు కూడా వీరు మాకు ఆ విధంగా బంధువులండి అని చెప్పుకొని వస్తూ ఉంటారన్నమాట. మరి మనము మనకు మరి ఏదో ఒక విధంగా ఆస్తి తగ్గిపోతూ ఉందనుకోండి, తగ్గిపోయి పేద స్థితికి వచ్చామనుకోండి, మరి అప్పుడు ఉన్న బంధువులంతా ఏమైపోతారు? దూరమైపోతారు, తప్పించుకుంటారు. ఒకవేళ ఎదురైతే అమ్మో ఈయన ఎదురొస్తున్నాడు, ఈయన ఏమైనా అడుగుతాడేమో అని చెప్పేసి కావాలని తప్పించుకుంటూ ఉంటారంట. మరి ఆ విధంగా మరి ఇతని దగ్గర కూడా ధనం ఉన్నంత వరకు మరి స్నేహితులు ఉన్నారు. ధనం అయిపోయింది, అంతా అయిపోయింది, అక్కడే మిగిలిపోయాడు.
మరి సాతానుడు కూడా మనల్ని తీసుకెళ్తాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఈ సుఖాన్ని అనుభవించడానికి ఇంకా మనలను వాడి వలలో వేసుకొని తీసుకుపోతాడు దూరంగా తీసిపోయి విడిచిపెట్టేస్తాడు అనమాట. ఒంటరిగా అయిపోతాము, ఎవ్వరూ ఉండదు, దిక్కు తోచదు, ఏమి చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ కుమారుడు ఒక పందులు మేపుకునే వాని దగ్గరకు వచ్చి అక్కడ ఆ పందులు తినే పట్టుతో కడుపు నింపుకుంటున్నాడు. అది కూడా అతను తినేవటం లేదు. అవి పందులకు వేయాల్సిన తిండి కదా, ఆయన తినాల్సింది కాదు. కనుక మరి ఆ సమయంలో అతనికి తండ్రి గుర్తుకు వచ్చాడు. అనుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివాండ్రు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, సమాధానంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నేనైతే తండ్రిని విడిచిపెట్టి వచ్చాను. మరి తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నన్ను క్షమించయ్యా అని చెప్పి అడిగితే తండ్రి నన్ను క్షమిస్తాడు, తను చేర్చుకుంటాడని చెప్పేసి మరి మరలా తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ఎదురు చూస్తూ, ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. నా కుమారుడు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనము కూడా మన తండ్రిని విడిచిపెట్టి మన పాపాలతోటి చీకట్లోకి దౌర్భాగ్య స్థితికి మరి వెళ్ళినప్పుడు మరి మన తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. మన ఆత్మీయ తండ్రి దేవుడు, నా బిడ్డ నా దగ్గరకు రా, మరి నా దగ్గరకు వస్తే నీకు శాంతి కలుగుతుంది, సమాధానాన్ని ఇస్తాను నేను నీకు, నా దగ్గరకు రా అని చెప్పేసి తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విధంగానే ఈ లోకపు మరి ఈ తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. కుమారుడు అంత దూరాన్ని చూశాడు కుమారుడు రావటం. ఇక మురికి వస్త్రాలతో మరి చండాలంగా ఉన్నాడు అన్నమాట, కంపు కొడుతూ ఉన్నాడు. అటువంటి కుమారుని ఆయన వాటేసుకున్నాడు అన్నమాట. మరి మన పరలోకపు తండ్రి కూడానండి మన పాపంతో ఆ చీకటి కార్యాలు చేస్తూ భయంకరమైన స్థితిలో ఉండి మరి మనము ఎంత రోతగా ఉండి ఎంత చెడ్డగా ఉండి ప్రభు దగ్గర పాదాల సన్నిధికి వెళ్తే ఆయన కౌగిలించుకుంటాడండి మనలను. ఆయన కౌగిలించుకున్నప్పుడే మనకు ఎంతో హాయి దొరుకుతుంది. మరి ఆ తండ్రి కూడా కౌగిలించుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. శుభ్రం చేయండి, వీడిని శుభ్రం చేసి వీనికి ప్రశస్త వస్త్రాలు ధరించండి, మరి ఈయనకు ఉంగరము తొడగండి అని చెప్పి సేవకులతో చెప్తాడన్నమాట. మరి ఆ విధంగా మన తండ్రి కూడా మరి మనం ఆయన పాదాల చెంతకు వెళ్ళినప్పుడు ఆయన, అయ్యా నన్ను క్షమించు తండ్రి, ఈ కుమారుడు చెప్తాడు, నేను నీకును పరలోకమునకును వ్యతిరేకంగా నేను పాపం చేశాను ఆయన, నన్ను క్షమించయ్యా అని చెప్పినప్పుడు మరి తండ్రి దగ్గరకు తీశాడు. అదేవిధంగా మనం కూడా మన తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నాయన నేను తప్పిపోయానయ్యా. మనం అప్పటి వరకు పరిశుద్ధంగానే ఉండొచ్చు. సాతానుడు ఏదో ఒక శోధన పెడుతూ ఉంటాడు, పొంచి ఉంటాడు. వీడిలో ఏ బలహీనత ఉన్నదా, ఏ బలహీనత ద్వారా వీడిని పడగొట్టవచ్చు అని చెప్పేసి పంచి ఉంటాడు. అట్లా పడిపోయినప్పుడు మరలా ప్రభు పాదాల చెంతకు వచ్చి, అయ్యా నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి ప్రభువుని వేడుకుంటే మరి దేవుడు తన చెంతకు తీసుకుంటాడన్నమాట. తన హక్కున చేర్చుకుంటాడు, తన రెక్కల కింద మనలను భద్రంగా కాపాడుతాడు. అటువంటి దేవుడు మన దేవుడు, బలమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు అన్నమాట. మరి అటువంటి దేవుని చెంతకు మనము వెళ్ళాలి. మరి ఒక చోట వాక్యంలో నీ హృదయాలను చింపుకోండి అని, అంటే పేపర్ని చింపినట్టు చింపుకోవటం కాదండి. మన హృదయాలను చింపుకోవటం అంటే అంతగా పశ్చాత్తాపడటం, అంతగా విరిగి నలిగిపోవటం అన్నమాట. కనుక మరి ఆ విధంగా మరి మనలను మన పాపాలను ప్రభు చెంత ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో మనము వెళ్ళినట్లయితే దేవుడు మనలను తప్పకుండా తన హృదయం తన కవిగిలులకు మనలను చేర్చుకుంటాడు. కీర్తనలో 34:6 అధ్యాయం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. మరి ఈ దీనుడు, మరి దీనులైన వారు, దరిద్రులు, పేదవారిని దేవుడు దగ్గరకు తీసుకుంటాడు అనమాట. గొప్ప ధనవంతులను, అబ్బో ఈయన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, ఈయన దగ్గరకు తీసుకుందాంలే, లేకుంటే ఈయన చాలా మేడమిద్దలు కలిగిన వాడు, చాలా బంగారం కలిగిన వాడు, చాలా ఆస్తిపరుడు, ఈయన దగ్గర తీసుకుందాంలే, అది కాదు. దేవుడు దీనుల కొరకు వచ్చాడు, దరిద్రుల కొరకు వచ్చాడు. మరి చీకటిలో నివసించే ప్రజలు గొప్ప వెలుగులో చూస్తారు. మరి చీకటిలో నడుచు వారిని గొప్ప వెలుగులోనికి తీసుకురావడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనమాట. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దీనుల మొర యెహోవా ఆలకిస్తాడండి.
దరిద్రులు మనం ఆలకిస్తాడు దేవుడు. నేను పేదదాన్నే, నేను దేవునికి కానుకేమీ లేకపోతున్నాను, మరి దేవుడు నా మొర ఆలకిస్తాడా, నా ప్రార్థన వింటాడా అని చెప్పి మనకు అనుమానం కలుగుతుంది. కానీ దీనుల మొరనే దేవుడు ఆలకిస్తాడండి. దరిద్రులను తన హక్కున చేర్చుకుంటాడు. అలాంటి వారి కొరకే ఆయన వచ్చింది. కనుక మరి మనం ఎంత దీన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత పేద స్థితిలో ఉన్నప్పటికీ దేవుని పాదాలు పట్టుకొని ఆయనను విడిచిపెట్టకూడదు. ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఆయనను గొప్ప చేసే వారంగా మనము ఉండాలన్నమాట. అప్పుడే దేవుడు మనను అధికంగా ఆశీర్వదిస్తాడు. 17 వచనం చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మరి నీతిగా జీవించేవాళ్ళు. కొందరు మరి కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని మరి అవంతరాలను బట్టి అవినీతి పరులైపోతూ ఉంటారన్నమాట. అలాంటి అవినీతి పరులకు దేవుడి దగ్గర స్థానం లేదు. మరి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతుని గృహము వర్ధిల్లును అని చెప్పేసి ఉంది. మరి ఈ లోకము ఆ అవినీతితో, మరి ఆ అబద్ధాలతో నిండుకుని ఉందన్నమాట. అటువంటి ఈ లోకంలో మరి మనము నీతిని కోల్పోకూడదు అన్నమాట. మరి ఏబు గారు ఉన్నారంటే ఆయన నీతిపరుడై జీవించాడు, యథార్థవంతుడై జీవించాడు. ఆ దేశంలో ఆయన యథార్థవంతుడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. నీతికి నిలబడ్డాడు. మరి భార్య వచ్చి కూడా నువ్వు దేవుని తిట్టు, ఆయన ఇంతగా హింసిస్తుంటే నీకున్న అన్నీ పోయినాయి, ఈ విధంగా నేను హింసిస్తున్నాడు, ఇంకా నువ్వు దేవుడు అని పట్టుకున్నావు ఏంటో. నేను భార్య వెళ్ళి అడిగినప్పుడు కూడా మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడవద్దు అని చెప్పేసి భార్యకు బుద్ధి చెప్తాడన్నమాట. మరి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. మరి ఆ విధంగా అంత భక్తి కలిగిన మనసుతో మనం కూడా ఉండాలండి. మరి లోతు మరి యోబు గారు మరి నీతిగా ఎంచబడ్డాడు. అబ్రహాము కూడా నీతిగా ఎంచబడ్డాడు. ఆ విధంగా మరి మనము నీతిగా జీవిస్తూ ఉంటే మనలను దేవుడు దీవిస్తాడన్నమాట, ఆశీర్వదిస్తాడు. 17వ అధ్యాయము 22వ అధ్యాయము. యెహోవా తన సేవకుల ప్రాణమును విడిపించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. యెహోవా తన సేవకుల ప్రాణమును విడిపించును. తన సేవకులు అంటే తనను ఆరాధించేవాడు, తనను ప్రార్థించేవారు, తనను ఎల్లప్పుడూ ఆయనను వేడుకుంటూ మరి దేవుని సన్నిధిలో ఉన్నవారు అన్నమాట. ఆయన మరి శిష్యులు అడుగుతారు ఒకప్పుడు, బోధకుడా నీవు ఎక్కడ నివసిస్తున్నావు అని అడుగుతాడు. మరి ఆయనకు ఫలానా నివాస స్థలం అంటూ లేదు. ఆయనను ప్రేమించే వారి దగ్గర ఆయన నివసిస్తాడు, ఆయనకు ప్రార్థించే వారి దగ్గర ఆయన నివసిస్తాడు. ఎవరైతే ఆయనను ఇష్టపడతారో, నా దేవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని మరి దేవుడు ఇష్టపడతాడన్నమాట. మరియా, మార్తా, లాజరు ఉన్నారు బేతనియ గ్రామంలో. మరి యెహోవా దేవుడు ఎక్కువ అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట. మరియా వాళ్ళ దగ్గర బస చేస్తూ ఉంటాడు. మరి వారు దేవునిని ఎంతగానో ప్రేమించారు, వారిని కూడా దేవుడు ప్రేమించాడు. కనుక మరి లాజరు చనిపోయి 3 దినాలు అయిన తర్వాత వచ్చినప్పుడు, లాజరు జబ్బుతో ఉన్నప్పుడే మార్త వాళ్ళు కబురు పెడతారు, పక్క ఊర్లోనే ఉన్నాడు దేవుడు యేసు ప్రభు. కానీ వెంటనే రాలేదు, వాళ్ళు కబురు పెట్టిన వెంటనే రాలేదు. మరి 3వ దినమున అక్కడికి వస్తాడు. మార్త వీళ్ళు ఏడుస్తారు, అయ్యా నువ్వుంటే లాజరు చనిపోయేవాడు కాదయ్యా అని చెప్పేసి ఏడ్చినప్పుడు మరి ప్రభువు వారిని దగ్గరకు తీసి ఎక్కడ సమాధి చేశారంటే, అయ్యో 3 రోజులు అవుతుందయ్యా, కంపు కుట్టుద్దయ్యా ఇప్పుడు వెళితే అని చెప్పి మార్త అన్నప్పుడు, కాదు పద సమాధి దగ్గర పద అని చెప్పేసి సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈయన నిద్రించుతున్నాడు, మరణించలేదు, నిద్రించుతున్నాడు. దేవుడికి మహిమ కలుగుట కొరకు ఈ కార్యం జరిగింది, అంతేకాని అని చెప్పేసి లాజరు లేచిరా అన్నప్పుడు లాజరు చక్కగా లేచి పైకి వచ్చాడన్నమాట. మరి ఆ విధంగా ఆయనను ప్రేమించే వారి దగ్గర ఆయన ఉంటాడు, ఆయనను స్తుతించే వారి దగ్గర ఆయన ఉంటాడు, ఆయన ఆరాధించే వారి దగ్గర ఆయన ఉంటాడు. ఈ లోకాస్తులతో నిండిపోయి మరి పాపంలో కొట్టుకాడుతూ మరి గర్వంతో అహంకారంతో ఉన్నవారిని వారి దగ్గరకు యేసయ్య రాడండి, యెహోవా దేవుడు రాడు. కనుక మరి దేవునిని ప్రేమించే వారంగా ఉండాలి, దేవునిని ప్రార్థించే వారంగా ఉండాలి. మనము ఆయనను ప్రార్థిస్తూ సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన మనలను తప్పకుండా రక్షిస్తాడని. తన సేవకుల ప్రాణమును విడిపించును. అనేక శోధనలు, అనేక బాధలు, అనేక వేదనలు
మరి కుటుంబం అన్న తర్వాత అనేక సమస్యలు, ఆర్థిక సమస్య, మరి భార్యాభర్తల మధ్య తగాదాలు, తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, ఈ విధంగా అనేక మరి శోధనలలో ఉన్నప్పుడు, అనేక బాధలలో ఉన్నప్పుడు, అనేక వేదనలతో ఉన్నప్పుడు మరి మన ప్రాణాలని దేవుడు విడిపిస్తాడన్నమాట. ఎప్పుడు? నీతిగా ఉన్నప్పుడు, న్యాయంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రం మనలను దేవుడు విడిపిస్తాడు. ఆయన శరణు చొచ్చిన వారు ఎవరనూ అపరాధులుగా ఎంచబడరు. మరి ఆయన శరణు చొచ్చి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను మరి ఆయనకు దగ్గరగా మనం ఉన్నప్పుడు వారు ఎవరైనా కూడా అపరాధిగా ఎంచడం అన్నమాట. నా బిడ్డ, నీ బిడ్డ, నా బిడ్డ నన్ను ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాడు, నన్ను ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాడు అని చెప్పేసి మరి తన బిడ్డగా ఆ బిడ్డను చేర్చుకుంటాడు అన్నమాట. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మరి ఎప్పుడైతే మనము మన సర్వస్వాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి మనలను మనము మరి తగ్గించుకుంటూ, మనలను మనము మరి ఇతరులకు మాదిరిగా ఉంటూ, మరి ఎప్పుడైతే మనము పరిశుద్ధంగా ఉంటామో, మరి యేసు రక్తంలో కడగబడి, చాలామంది నేను బాప్తిసం తీసుకున్నాను అంటారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్ళమండి. బాప్తిస్మం తీసుకోవటం అంటే మన తప్పులను మనం ఒప్పుకొని ఆయన పాద సన్నిధిలో మన హృదయాన్ని మరి ఆయన దగ్గర మరి విరగొట్టుకొని మరి ఎంతగానో మన హృదయాన్ని ఆయన పాద సన్నిధిలో మరి కన్నీటితో ప్రార్థించి మనం ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో మరి పాపాలు క్షమించబడినవి అని మరి దేవుని ద్వారా వింటాము. పాపాలు ఎప్పుడు క్షమించబడతాయి? యేసు రక్తంలో కడుగుకున్నప్పుడు. మరి మనం పరిశుద్ధులంగా ఉన్న తర్వాత ఆయన రక్తంలో మన పాపాలు కడుగుకోవాలండి. నీ పాపాలను నీ వల్ల జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరి మన పాపాలను విడిచిపెట్టేసి పూర్తిగా మనలను మనము సజీవయాగముగా ఆయనకు అర్పించుకున్నప్పుడు మరి అప్పుడు మనము పూర్తి రక్షణ పొందిన వారము. ఆయన రక్తంలో కడగబడాలండి. ఆయన రక్తంలో కడగబడాలంటే మరి పరిశుద్ధంగా మనము ఉంటేనే ఆయన రక్తంలో కడగబడతాం అన్నమాట. అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యానికి చేరుకుంటాము. హృదయాలనే రాజు యేసువా, అధరాలపై నీ పేరే కదలాడుచుండగా, నీ కొరకు నేను జీవింతును, నా జీవితమంతా అర్పింతును. హృదయాలనే రాజు యేసువా, హృదయాలనేలే రారాజు, రాజులకు రాజు, మహిమగల రాజు ఈ ప్రవేశించినట్లు మీ గుమ్మములను మీ పైకెత్తుకొనుడి అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఆ విధంగా హృదయాలనేలే రాజు ఈ రాజు. మరి కనుక మరి మనకు అనేక మంది ఉండొచ్చు. మరి భర్త నా హృదయం అని చెప్పేసి మరి మన బిడ్డలు, మరి ఇంకా అనేక మంది మనకు ఆత్మీయులు, మనకి ఇష్టమైన వారు ఎంతమంది ఉండను గాక, మన రారాజు యేసుక్రీస్తు, మన తండ్రి యేసుక్రీస్తు, మన ప్రియుడు యేసుక్రీస్తు, మన రక్షకుడు యేసుక్రీస్తు, మన కాపరి యేసుక్రీస్తు. కనుక హృదయాలనేలే రాజు. మరి ఈ రాజుకి మన సమస్తము సర్వస్వం అర్పించి మరి దేవుని బిడలంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. మరి మనలను స్వహస్తాలతో సృజించి దేవుని ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ మరి దృఢ విశ్వాసంతో నమ్మకమైన బిడ్డలంగా పరిశుద్ధంగా సిద్ధపడినప్పుడు సిద్ధపడిన వధువు సంఘముగా ఆయనను ఎదుర్కొని పెండ్లి విందులో పాల్గొనాలని దేవుని కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఆయన కోరికను నెరవేర్చే వారంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనము ఉండాలి. అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఆ సమస్తము అనుగ్రహించబడతాయి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. మరి ప్రభు అన్నాడు, నేను శిలువ మీద మాట్లాడేటప్పుడు సమస్తము సమాప్తమైనది. మరి తండ్రి కుమారుని పంపించేటప్పుడు మరి నా పనిని సమాప్తం చేసుకొనిరా అని యెహోవా దేవుడు కుమారునికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు కుమారుడు అలాగే అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఆయన మరి దేవుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు మళ్ళా నేను సమస్తము సమాప్తము చేసేసాను అని. మరి మనల్ని కూడా దేవుడు మరి మనం పని సమాప్తము చేయాలి. మనము మంచిగా, నీతిగా, యథార్థంగా జీవిస్తూ మరి దేవుని దృష్టిలో
మరి మన పని సమాప్తమైనది దేవా అని మనము దేవునితో చెప్పగలమా? అలా చెప్పినప్పుడు మరి మనము పరలోక రాజ్య వారసులము అవుతామన్నమాట. ఆ విధంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి.